అయ్యో అయ్యో ఈడు చూడు. ఓ మొత్తం అడ్డం తిరుగుతారు ఈ కొడుకులు. హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలా వచ్చేసి మనం ఆఫీస్కి వస్తున్నాం. ఫస్ట్ వ్లాగ్ మనకు మాట్లాడటానికి సరిగా వచ్చలేదు. ఎట్లా వస్తుందో చూడాలి. ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకోవాలి. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత చూడాలి. మనం పెట్రోల్ అయితే ఒకటేసారి కొట్టించుకోము గాయ్స్, డైలీ కట్టించుకుంటాం. గరిగిపోతాం కాబట్టి ఒకటేసారి కొట్టించుకోవాలంటే పైసలు ఉండాలి. 500 కొట్టు. చలో పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము 100 రూపాయలది. ఇక్కడ నుంచి మా ఆఫీస్కి వచ్చేసి ఒక 20 కిలోమీటర్స్ వస్తుంది. నేనైతే ఒక 20 మినిట్స్లో పోతా. సన్నదన్న కొట్టుకో. ఇక ఫస్ట్ వ్లాగ్ ఏం అర్థం కావట్లేదు. చూడాలి, తీయాలి మెల్లమెల్లగా. జర సపోర్ట్ చేయండి గాయ్స్. వాన పడతలేదు ఇలా మంచిగానే, లేకపోతే వెనకాల మొత్తం బురదనే. ఇక డైరెక్ట్ వాటగారు లేదు, ఏం లేదు. వచ్చేసి 5 సాయిబాబా టెంపుల్. చలో ఇక మెయిన్ రోడ్ స్టార్ట్ అయింది. మనది ఒకటే రూట్ ఇక చాదారేట దాకా. బండి అయితే జర మంచి లేదు, మంచి జర చేపియాలి బండి. మొత్తం గుర్రం లెక్క సవారీ చేస్తుండే నా ఆటో మీద నిలబడి. ఓయమ్మ, ధీర ధీర ధీర. చేసి ఆటనగర్ సిగ్నల్ ఉండదు, ఏముండదు. ఓన్ ఇష్టం వాడు. సుష్మా థియేటర్ కాడికి అయితే వచ్చేసాం. 5 మినిట్స్ నన్ను స్టార్ట్ అయ్యి 5 మినిట్స్ అక్కడ. వీడియోలు స్టార్ట్ చేద్దాం అనుకుంటే అంత కెమెరా కొని 2 వారాలు అవుతుంది. 2 వారాల నుంచి అసలు మైక్ ఏ సెట్ అవుతలే. 4000 బుక్క. వేరే అడాప్టర్ మైక్, పోయే మైక్ తీసుకున్నా. అది అసలు అది మధ్య అయితే ఘోరంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. నేను కూడా మొత్తం సైడ్ మిర్రర్లు, వెనకాల నెంబర్ ప్లేట్ అన్నీ ఇక బండికి ఎట్లా వచ్చినాయి అట్లా ఫిట్ చేసుకుంటా. ఇక ఏం చేస్తాం మరి. చేసిన ఫస్ట్ రోజే ఒక వీడియో 2M పోయింది. కామది నెంబర్ ప్లేట్ బ్లర్ వేయలే అని చెప్పేసి సైబర్ క్రైమ్ వాళ్ళకి ఎత్తింది. ఫోన్ వచ్చింది, డిలీట్ చేస్తారు ఆయేరా. ఏం చేస్తాం ఇక, చెయ్యాలిగా, తప్పదుగా. నెంబర్ ప్లేట్ బ్లర్ వేయలే, మా ఫేస్ బ్లర్ వేయలే, ఏం చేయలే. 24 hours లోపట్ల గతం 2M వెళ్ళిపోయింది వీడియో చట్టచట. కామెంట్లు అయితే బరాబరు పెడుతురు. ఫస్ట్ ఈ ఫ్లైఓవర్, ఎల్బినార్ ఫ్లైఓవర్ ఓపెన్ చేసిన కొత్తలో అయితే నేనైతే ఒక 10-15 సార్లు తిరగవచ్చు ఒకటేసారి దీని మీద. బండి స్పీడ్లో కొట్టుకుంటా, మస్తు వైపు ఉండేది. అప్పుడే పాత అయింది. ఏదైనా కొత్తలో ఓపెన్ చేసినప్పుడే దాని మీద పోతా, వేరే వైపు. మా అమ్మ అయితే ఏదంటే అది ఇప్పిస్తూనే ఉంది వద్దనకుండా. ఏం చేస్తాం, జర నమ్మకం ఉంది ఇక మా ఇంట్లోకి నా మీద. చేస్తాడు అని చెప్పేసి చెయ్యాలి మరి, ఎట్లనో అట్లా. అసలు అంతకుముందుకు ఇట్లా వీడియోస్ చేయాలంటేనే చిరాకు వచ్చేది. ఇప్పుడు మొత్తం వీడియోస్ మీద వాడుతున్నాం. ఏం చేస్తాం, చుళ్ళు వేస్తుంది ఇక. నిద్ర వాడతలేదు. ఫస్ట్ మా అమ్మ ఇన్ని పైసలు పెట్టుకొని ఇచ్చింది నాకు, పక్కా వేయాలి ఇక. ఎట్లా అట్లా ఇక చిక్కి వాడకూడే వేసేసేయాలి ఇక, అంతే. ఇక బండి ఒక్కటి మంచిగా వేయించుకొని సెట్ అయిపోతుంది ఇక. సరే అప్పుడు ఇక బండితో ఆట ఆడుకోవచ్చు ఇక. నెక్స్ట్ సండే ఇట్లా వైజాగ్ కాలనీ అన్నా లేకపోతే విజయవాడ అన్న అట్లా పోదాం అనుకుంటున్నాం. ఇక మన సిటీలో వేయాలంటే వేయలేంగా. బండి అయితే మనం 125 లెక్క పోదే రప్పన లేస్తుంది బండి. అట్లా తయారేసినాం మనం. 3 సార్లు పట్టుకోరు ఇడైతే ఈ సిగ్నల్ కూడా, కొత్త అబ్బాయి సిగ్నల్ కూడా. నాకు ఇంతవరకు లైసెన్స్ లేదు తెలుసా. లైసెన్స్ లేకుంటే అందరు షాక్.
లైసెన్స్ లేకుండా సిటీలో నువ్వు తోలుతున్నావు అంటే ఎంత గ్రేట్ అని. ఈ పోలీసు వాళ్ళతో అయితే దమ్ముంది. వాళ్ళు కాలేజ్ ఊరుతున్నట్టు బస్ కోసం ఉరుకుతారు. అప్పుడు నేను స్కూల్ బస్ వస్తానే నేను ఇంట్లోకి ఉరికేది బస్ కోసం కాదు. మనం ఫస్ట్ స్కూల్ పోవాలన్నా చిరాగిపోయి బాత్రూంలో డోర్ పెట్టుకునేది చిన్నప్పుడు. స్కూల్ వ్యాన్ రాగడే మినిమం ఉంటుంది మనతోటి. ఇక కాలేజ్కి అంటావా, కాలేజ్కి సంవత్సరాల్లో ఒక వారం కూడా సరిగ్గా పోలే నేనైతే. ఏం చేస్తాం మరి, అట్లుంటాయి పరిస్థితులు. 100 రూపాయలు కొట్టేస్తే వేసి వస్తుంది జర మంచిగా. రోజు 100 కొట్టాలి దీనికి బండికి. ఒకటేసారి కొట్టించుకుంటే మనకు ఆగదుగా, తిరుగుతూనే ఉంటాం. తిరుగుడు బస్సులతో అయితే దమ్ ఉంటుంది. అక్కడిక్కడ తిప్పుతారు ఈ కొడుకులు సిటీ బస్సులతో. ఆడేడ బ్రేక్ వేసేది లేదు, రోడ్ మధ్యలో ఆపుతారు ఆడిగా. వాళ్ళని అంటలో అదే మనం అట్లా ఆపినామంటే కష్టం. ఇక తీరాబాయి అంటారు. ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే 108 కాల్ చేయండి. అయ్యో ఈడు చూడు, మొత్తం అడ్డం తిరుగుతారు ఈ కొడుకులు అయితే. మనం కరెక్ట్ మాట్లాడినామా అంటే గతం తీసుకుపోయి కొడతారు ఇక పోలీసు వాళ్ళు. ఆ కేసులు ఎందుకు, మన పని మనం చేసుకోవాలి అంతే. కరెక్ట్గా ఉంటే ఈడ నడుస్తలేదు. ఏమంటారు ఎవరు కరెక్ట్ ఉండరు. లైఫ్ అంటేనే ఒక నటన, అబద్ధాలతో బతకాలి. ప్రతి ఒక్కడు అబద్ధాలే ఆడతాడు. ఇక్కడ సరిగ్గా ఉండడు.